ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఇంత సంతోషంగా మాట్లాడాల్సి వస్తుంది అనుకోలేదు. ఎందుకంటే నిన్నటి నుంచి నేను ఈ సంతోషాన్ని తిప్పుకోలేకపోతున్నాను. ఈ సంతోషానికి ప్రధానమైన కారణం ఆదోని ప్రజలు. నిజంగా అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. నిజంగా చెప్పాలంటే గుడిసె కృష్ణమ్మ కసిగా 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాను. ఎప్పుడెప్పుడు సాయిప్రసాద్ రెడ్డిని ఓడించాలా అనే కసి ఈ రోజుతో పూర్తయింది. ఒక యజ్ఞంలాగా ఈ 25 రోజులు 30 రోజులు ఒక యజ్ఞంలాగా నేను చేశాను. ప్రతి క్షణం ఆదోని ప్రజలు నిజంగా మార్పు కోరుకుంటే అన్న గెలుస్తాడు అనేది ఒక గట్టిగా సంకల్పం అనుకున్నాను. అది నిజమైంది. ఇందాక మన ప్రకాష్ జైన్ అన్నట్టు ఇది మా విజయం కాదు, ప్రజల విజయం. ఈరోజు నిజంగా ప్రజలు వర్సెస్ సాయిప్రసాద్ రెడ్డి. ఇది నిజంగా చెప్తున్నాను నేను. ఇక్కడ ఏ నాయకుడు కాదు, ప్రజలు వర్సెస్ సాయిప్రసాద్ రెడ్డి. కాబట్టి ప్రజలు ఆయన్ని తిరస్కరించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే దోపిడీలు, కబ్జాలు ఎన్నో రకాలు ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ కుల మతాలకు అతీతంగా బాధితులు ఉన్నారు. చాలామంది మమ్మల్ని కలిసినప్పుడు ఆదోని గెలుస్తుందంటే మేము గెలుస్తుందంటే ఎవరు నమ్మలే. నిజంగా చెప్తున్నాం, 100కి 100 మంది నమ్మలే. మేము చెప్తుంది ఏందో వీళ్ళు ఏదో కష్టపడినారని గెలుస్తున్నారులే అనుకున్నారు. కానీ మాకు నమ్మకం ఉన్నింది, ప్రజలపైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే పార్సార్థన్న కూడా అలాగే ప్రజలను మెప్పించాడు. నేను వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అని చెప్పి ఆయన ప్రసంగంలో అనేక మందికి, అనేక వర్గాల వాళ్ళకి అందరు కూడా పార్థన్న, ఎందుకంటే పార్థన్న ఇంతకుముందు ఎంపీగా పోటీ చేసినప్పుడు కొంతమందికే తెలుసు. కానీ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఆయన మాటలు విని ఎంతోమంది కూడా ఈయన నా తమ్ముడు, నా కొడుకు అనే ఒక భావనని తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎస్పెషల్లీ గుడిసె కృష్ణమ్మ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 2004లో నన్ను ఏ విధంగా అయితే ఓడించారో ప్రజలందరికీ తెలుసు, ఆదోని ప్రజలందరికీ తెలుసు నేను ఏ విధంగా ఓడిపోయానో. కానీ ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో అని భయపడ్డారు. కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారు. ప్రజలకు నా జీవితాంతం ఆదోని ప్రజలకు నేను రుణపడి ఉంటాను. నిజంగా నిన్న ఫస్ట్ నిమిషం నుంచి లాస్ట్ నిమిషం డిక్లరేషన్ తీసుకునేంత వరకు నేను అన్న పక్కనే ఉన్నాను. ఇది కృష్ణమ్మ విజయంగా నేను భావించాను. నిజంగా అందరికీ చాలా సంతోషం. ఇప్పటికీ కూడా ఆ విజయం నుంచి నేను తేరుకోలేకపోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మరొకటి ఆదోని డెవలప్మెంట్. నిజంగా ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా ఇప్పుడు చెప్పారు. అందరం కూడా ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా ఆదోని డెవలప్మెంట్ కావాలని ప్రతి ఒక్కరం సంకల్పం చేసుకున్న వాళ్ళమే. ఆయన అన్నారు, సాయిప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, డెవలప్మెంట్ ఏంటి ఇంతకంటే ఇంకేం డెవలప్మెంట్ చేస్తారు అని. మేము ఇప్పుడు చేసి చూపిస్తాం. ఇక్కడుండే శ్రీకాంత్ రెడ్డి అన్న అయితేనేమి, ప్రకాష్ జైన్ అయితేనేమి, ఉమ్మి సలీం అన్న అయితేనేమి, రౌఫ్ అన్న అయితేనేమి, మల్లప్పన్న అయితేనేమి, అందరం కూడా డెవలప్మెంట్ అంటే ఏంటో, ఇంక్లూడింగ్ మా టీడీపీ వాళ్ళు పార్థన్నను తీసుకొని డెవలప్మెంట్ చేసి ఇది డెవలప్మెంట్ అని నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాక అన్నారు ఈ 5 సంవత్సరాలతో కాదు 20 సంవత్సరాలైనా ఆదోనిలోన మేమందరం కూడా లీడర్లుగా ఎదగాలంటే ఖచ్చితంగా ఈసారి డెవలప్మెంట్ చేసి ఆదోనిని పారిశ్రామికంగా అభివృద్ధి రంగంలోకి తీసుకెళ్తామని అదే విధంగా అనేక మంది ఈరోజు ఎన్నో సమస్యల పైన ఉన్నారు. వాళ్ళందరూ ఇంతకు ముందే నేను చెప్పాను ప్రెస్ మీట్లోన సిట్ ఏర్పాటు చేస్తామని, దానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా మా టీడీపీ వాళ్ళతో మాట్లాడి, ఉమ్మడి ఇక్కడ అందరు వాళ్ళతో మాట్లాడి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా సిట్ ఏర్పాటు చేసి వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చే విధంగా మేము గట్టిగా కృషి చేస్తామని చెప్పి ఎంత ఆనందాన్ని కలిగించిన ప్రజలకు మరొక్కసారి శిరస వహించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.